తెలంగాణ కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతుంది? మొన్నటి వరకు ఒక అంశం జరిగింది, నిన్నటి వరకు ఇంకో అంశం, నేడు ఈ అంశం, రేపు ఏ అంశం జరుగుతుందో తెలియదు. ఆ అంశాలు ఏంటివో కాదు, వర్సెస్ గతంలో మందుల సామాన్య వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండ్ చామల కిరణ్ కుమార్ రెడ్డి చూసినాం. మొన్న మెగారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి నడుస్తూ ఉంది, కొండా సురేఖ వర్సెస్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఇట్లా ఒక వర్సెస్ అనేది రోజులు మారుతుంది, నెలలు మారుతుంది తప్ప ఈ వర్సెస్ అనేది తెలంగాణ కాంగ్రెస్లో కామన్ అయిపోయింది. నిన్న కొండా సురేఖ బర్త్డే వేడుకల్లో భాగంగా కొండా సుస్మిత మనకు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి వ్యాఖ్యలు చేసిందని. మామూలు వ్యాఖ్యలుగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ. ఇదే అంశాల గురించి మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దయాకర్ రావు గారు ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కొత్త కొత్త ఉడుకుతుంది? కొంత కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వభావం సొంతగా మన పార్టీ అనే విధానంతో ఉంటుంది కాబట్టి అది జరుగుతుంటాయి. అవి ఆ వాక్యాలు ఆ అమ్మాయి నోటి నుంచి వచ్చిన వాక్యాలు కాదు, ఎవరు అనిపించిన వాక్యాలు. ఆ అమ్మాయి నోటి నుంచి వచ్చినాయి కావు, వాళ్ళ అమ్మగారు అనిపించినాయి కాదు. సో వాళ్ళ అమ్మగారు కూడా నిన్న ఆ అమ్మాయి ఛాలెంజ్ సీఎం మీద విసరటం అనేది చాలా కరెక్ట్ కాదు. అది ఆమె అట్లా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ ఒక గౌరవమైన కుటుంబం నుంచి వచ్చారు, వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏ పార్టీలోకి పోయినా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళకి ప్రత్యేకత ఉంది. మొన్న ఎన్ని విషయాల్లో కూడా కొండా సురేఖ గారిని సస్పెండ్ చేయాలని చాలామంది అన్నారు, కానీ ఎప్పుడు కూడా అలాంటిది అవసరం రాదు. కాంగ్రెస్ పార్టీలో అంటూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒక సమస్య వచ్చినప్పుడు అందరు కట్టుదిట్టంగా ఉండి ఒక్క దాటి మీదనే పనిచేస్తారు. కాకపోతే ఆ అమ్మాయి అనటం వల్ల ఏంటంటే నిన్న సీఎం మీదనే ఘాటులు విసిరింది కాబట్టి ఈ విషయంలో మా క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుల వారు కొండా సురేఖ గారు అడిగితే చిన్నపిల్ల ఆమె తెలియదు అంటుంది. మా అమ్మాయి కాదు, బిడ్డని ఇచ్చిన తర్వాత బిడ్డ అక్కడికి వెళ్ళిపోయాక నా బిడ్డే కానీ ఇంటి పేరు మారిపోయింది కదా. లేదు ఆమె, నేను చిన్నపిల్ల మాటలు మీరు పట్టించుకోబాకండి, నేను దాంట్లో ఏదైనా ఉంటే నేను మాట్లాడతా, ఏదైనా ఉంటే ఆమె మీద కేసులు పెట్టుకోండి, నాకు సంబంధం కాదు కానీ అంటున్నారు. కానీ సంబంధం కాదు అంటే బిడ్డే కదా. అంటే ఆ మాట మనం అడిగితే కొడుకు వారసత్వం ఉంటుంది కానీ బిడ్డ వారసత్వం ఉంటుందా అంటుంది. మరి ఆమె నా కొడుకు అంటే నేను దానికి బాధ్యత వహిస్తాను, ఏదైనా ఉంటే నాకున్న ఒక్క కొడుకు కూడా చనిపోయి ఉన్నారు, నాకు కూడా బాధగానే ఉంది. ఆ అమ్మాయి చిన్న వయసు, తెలిసి తెలియని మాటల్లో ఆనందంతో కాకుండా ఆవేశంతో మాట్లాడింది కాదు. ఆనందం ఆవేశం రెండు కలిసి ఏం మాట్లాడాలన్న విధానం లేక మాట్లాడింది. దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పేసి కొండా సురేఖ గారు అన్నారు. ఇప్పుడు దయాకర్ రావు గారు, ఇప్పుడు కొండా సుస్మిత వేస్తే కొండా సురేఖకు నోటీసులు ఇచ్చారు. మరి డైరెక్టర్ రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ అటాక్ చేసింది కదా, ఎందుకు ఇవ్వలేదు మరి? ఇక రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు, అప్పుడు నేను ఇస్తాను మంత్రి పదవి అని. సరే, అది క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లు రవి గారు ఇవ్వాలి. దానికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమని చేశాడంటే అది నేను ఫ్లోలో వచ్చింది, అది తర్వాత అది జరగకూడదు జరిగింది, దాన్ని నేను తప్పుగానే నోటీస్ ఇవ్వకముందే ఫోన్లో సంభాషణ జరిగింది, దాన్ని ఆయన ఒప్పుకున్నారు. ఇది తప్పు జరిగింది, దాన్ని అది జరగకూడదు, జరిగిందని తప్పు ఒప్పుకున్నాక మా పార్టీ కదా, తండ్రి అన్నప్పుడు కొడుకు తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి కదా, తప్పదు కాబట్టి ఒప్పుకున్నారు. ఇప్పుడు బీసీ సమాజం నుంచి మీకు ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కానీ లేకపోతే అధిష్టానం ఎవరికైనా కానీ. బీసీలకేమో ఇట్లా నోటీస్ ఇచ్చేస్తారు, మరి ఎందుకు అగ్రకుల వ్యక్తులు మాట్లాడుతుంటే ఎందుకు ఇస్తలేరు? ఇంకా ఏంది ప్రశ్న అనేది వచ్చింది. బీసీకి 100% మేము కట్టుబడి ఉన్నాం, అదే రిజర్వేషన్ ఉంది, మహిళా రిజర్వేషన్ కట్టుబడి ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ, అంటే రెడ్డి కులం కాడికి వచ్చేసరికి ముఖ్యమంత్రి గారు కూడా రెడ్డి గారే కాబట్టి వాళ్ళని ఎంతవరకు మీరు చూడండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొత్తలో విమర్శలు ఇచ్చారు, తర్వాత రానున్న రోజులు తగ్గిందా తగ్గలేదా? రేవంత్ రెడ్డి గారే మా నాయకుడు, రేవంత్ రెడ్డి మా బాస్ అని అందరూ అంటున్నారు కదా. అందరూ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, ఈ మీడియా వాళ్ళు చూపించేది చెప్పేదే తప్ప రాజగోపాల్ రెడ్డి గారు ఎదురుపడి మాట్లాడలేదు ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి గారి ముందు. ఎదురుపడి అంటే మొక్కలు చూసి తిట్టాలనా? అట్లా కాదు కదా, కనీసం ఆ మీడియా ఆయన అన్న, నేను కొంతమంది నోటీసులు పంపించామని నేను అనలేదు, ఎక్కడ ప్రూఫ్ ఉంది అంటున్నారు. ప్రూఫ్ ఎక్కడ వచ్చింది? మీడియా ముఖంగానే మాట్లాడుతున్నాడు కదా అండి దయాకర్ రావు గారు. మీడియా ముందు మాట్లాడే విధానంలో ఆయన ఏం మాట్లాడాడు? నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు, మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్లేదు, నేను ప్రజల నాయకుడిని, పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం కాబట్టి నేను కూడా ప్రజల నాయకుడిని, మీరు నాకు మాట ఇస్తే నేను పనిచేస్తా అన్నాను, మంత్రి పదవి ఇవ్వకపోయినా నేను నా కాన్స్టిట్యున్సీని
అందరిని చక్కగా చూసుకుంటున్నావు, నాకు ఏ టెన్షన్ లేదంటుండగా. మరి ఇప్పుడేమో బయట నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు పదవులు కావాలని. రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా ఎదురుపడి నాకు పదవి ఇస్తానో నాకు ఇయ్యలేదు ఏంటని ఎప్పుడైనా ఎదురుపడి మీడియా ముందు అడిగాడా? మీడియా ముందు మాట్లాడటం కానీ సీఎం గారిని కానీ పిసిసి అధ్యక్షులు గారిని కానీ రాహుల్ గాంధీ గారు కాబోయే పిఎంలు కానీ ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడూ అడగలేదు ఆయన. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడే విధానంలో ఏంటంటే ఆవేశంతో, పక్కనున్న వాళ్ళు ఆవేశంతో మాట్లాడారే తప్ప ఆయన ఏ రోజు కూడా నాకు పదవి ఇస్తాను ఇయ్యలేదని పక్క వాళ్ళతో మాట్లాడిచ్చాడు, ఆయన మాట్లాడలేదు కదా. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అనేది కొంచెం ఎక్కువ స్వభావం ఉంటుంది. ఎవరికి వాళ్ళే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. అవి ఏదైనా సమస్య వచ్చిందన్నప్పుడు మాత్రం అందరూ కట్టుకలిసి టీఆర్ఎస్ని కానీ బీఆర్ఎస్ని కానీ ఏ పార్టీని ఎదుర్కోవడానికి మేమందరం ఒకటైతేనే కదా గెలిచింది. అందరం ఒకటే. పార్టీలో ఆవేశంలో ఇలా కొడుకు ఏదో తప్పు చేసిందని తిడితే దాన్ని మనం ఆయన పక్కన పెట్టలేం కదా. అట్నే కొన్ని జరగకూడదు ఏదైనా జరుగుంటే సడన్గా జరిగిన కొన్ని ఉంటాయి, వాటిని కూడా చూసి చూడనట్టు ఉంటారు. ప్రభుత్వంలో పనిలో అంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరట్లేదు చూసుకోవాలి. కానీ మా నాయకులమైనా మేమైనా ఎవరైనా మేము కొట్టుకుంటే వస్తుంది, మేము కొట్టుకోవట్లే. అది టీఆర్ఎస్ వాళ్ళు బురదలుతున్నారు, వాళ్ళని ఎగేస్తున్నారు. ఎగేసినంత మాత్రంలో కొంతమంది ఎగిరే వాళ్ళు ఉంటారు. ఆ ఎగిరే వాళ్ళకి ఏదో ఒక రోజు గాంధీ భవన్కి పిలిచి మాట్లాడతారు. అది క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మళ్ళీ రవి గారు చూసుకుంటారు. కొండా సుస్మిత ప్రశ్న ఏంటంటే జగ్గారెడ్డికి టికెట్ ఇవ్వాలంటేనేమో రాహుల్ గాంధీ చేతిలో ఉంది అంటున్నావు. ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటే నీ చేతిలో ఉంది, అదెక్కడి న్యాయం అని చెప్తా ఉంది. అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మొన్న సీఎం గారు మాట్లాడిన విధానంలో జగ్గారెడ్డి గారి విషయంలో కూడా పోటీ చేయనంటే పోటీ చేయమని అన్నారు. సరే పైనుంచి అన్నారు, అది అందరికీ స్వభావం. టికెట్ ఇవ్వాలంటే పైనుంచి రావాల్సింది, ఢిల్లీ నుంచి రావాల్సింది కవరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అది రేవంత్ రెడ్డి గారు ఆ మాట ఎందుకు అన్నారు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మా స్థాయి కాదు అది. ఆ రోజు ఎందుకంటే మరి అది మేము కూడా చాలామంది అడిగారు, నిన్న మొన్న ఇదే విషయాన్ని అడిగారు, సేమ్ మీరు అడిగినట్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా సవాల్ విసురుతా ఉంది, రేవంత్ రెడ్డికి సవాల్ విరుస్తుంది. ఇప్పుడున్న రేవూరు ప్రకాష్ రెడ్డిని రాజీనామా చేయించు, నువ్వే వచ్చి ప్రచారం చేయి, నేను కూడా బరిలో ఉంటా, స్వతంత్ర అభ్యర్థిగానే ఉంటా, గెలిచే దమ్ముందా అంటుంది. దానికి కాంగ్రెస్ పార్టీ మేము చేసిన అభివృద్ధి 2 సంవత్సరాలు గెలవడానికి మేమే. అక్కడ రేపు ఆమె రాజీ చేసి ఆమె గారు సవాల్ ఇచ్చారు కదా, సవాల్ ఇస్తున్నంత మాత్రంలో ఏదో చిన్న అమ్మాయి మాట్లాడితే దానికి సీఎం గారు వచ్చి రాజీనామా చేయాల్సినంత అవసరం లేదు. అక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేయాల్సిన పని కూడా లేదు. ఆటోమేటిక్గానే కాంగ్రెస్ చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. మేము ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ డెవలప్ చేయలేదు, ఈ 2 సంవత్సరాలు మేము చేసి చూపించినాం. కాబట్టి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు నుంచున్నా గెలుస్తారు. ఆమె అంటుంది ఇండిపెండెంట్ నేనే గెలుస్తా అంటుంది. కానీ పైకి ఎవరైనా ఇప్పుడు కొట్టడం చేత కాకపోయినా అవతలని బెదిరించాలి కదా. బెదిరించే విధానంలో మనం వెనకాడు వేయకూడదు కాబట్టి మీడియా ముందు మాట్లాడింది. రేపు నిజంగా అంత ఆమె మాటలకు మేము రాజీనామా చేసేది లేదు, పోయేది లేదు. రేపు 2 సంవత్సరాల తర్వాత గెలవమని చెప్పండి. అక్కడ కాంగ్రెస్ చేసిన అభివృద్ధి, సీఎం గారు చేసిన అభివృద్ధి అక్కడ గెలిపిస్తుంది, జెండా గెలిపిస్తుంది అక్కడ. అంతే, ఎవరు ముఖాలను చూసి గెలిచేది కాదు. అక్కడ కొన్ని ముఖాలు ఉంటాయి గెలిచి, కానీ జెండా లేకుండా, సింబల్ లేకుండా, బీఫామ్ లేకుండా గెలవమని చెప్పండి ఆమె ఇండిపెండెంట్గా. ఇప్పుడు కొండా సూర్య గారు కాంగ్రెస్ పార్టీలో ఆమె ఇండివిజువల్ గెలిచారా? కాంగ్రెస్ బీఫామ్తోనే గెలిచింది. వాళ్ళకి అక్కడ బాగా పతారు ఉందంట కదా. ఎవరికి ఎక్కడున్నా మనకు గుర్తింపు అనేది ఓటర్ ఐడి కార్డు ఎట్లుంటుంది, ఐడి కార్డు కానీ ఆధార్ కార్డు గుర్తింపు కార్డు ఉందిగా, అట్లే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని గుర్తింపు ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆమెకి మంత్రి పదవి ఇచ్చారు. ఆమె స్వతహాగా తెలంగాణ కోసం పోరాడే విషయంలో రాజీనామా చేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేశారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తే సీట్ ఇచ్చిన మళ్ళీ గెలిచింది. మరి వేరే పార్టీలు ఉన్నప్పుడు ఎందుకు గెలవలేకపోయారు? వాళ్ళు సొంత అడ్డా అయినప్పుడు ఇంతకుముందు ఎందుకు గెలవలేకపోయారు? కాంగ్రెస్ బీఫామ్ తీసుకునే గెలిచారు. ఫైనల్గా దయాకర్ రావు గారు చివరి ప్రశ్న ఏంటంటే, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ కూడా ఉంది. వాళ్ళు ఏమంటారు అంటే, అమ్మాయ ఇంకా మాకు చాలు, ఇంకా అయిపోయింది, మేము పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, వాళ్ళని వాళ్ళే ఓడగొట్టుకుంటారు, ఇంక చాలు మాకు అంటున్నారు. ఆ 2 పార్టీలు మీరు ప్రతిపక్షం అని మీరు అంటున్నారు. ఈ రోజు వరకు అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడే రాలేదు కేసీఆర్ గారు. బీజేపీ అనేది మాకు అసలు జీరో, మాకు లెక్కే ఉండదు. మొన్న వాళ్ళు చూసుకోవాలి, టీఆర్ఎస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఇప్పుడు కవిత గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కాంగ్రెస్కి ఇప్పుడు ప్రతిపక్షం అనేది లేదు. ప్రతిపక్షం ఎక్కడుంది? ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో కూర్చుంటాడు. బీజేపీ నుంచి వచ్చే వాళ్ళు మాట్లాడే విధానం లేదు. వాళ్ళు ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒకటే కదా.
టీఆర్ఎస్ ఎప్పుడు కూడా టీఆర్ఎస్ బీజేపీ రెండే. రేపు రానున్న రోజుల్లో ఆ రెండు కలిసి పోటీ చేస్తాయి. కవిత గారు కూడా బయటకు వచ్చారు, ముగ్గురు కలిసే చేస్తారు. 100% వాళ్ళు కలిసి చేస్తారు. ఇంకొక పార్టీని కలుపుకున్నా మా సీఎం గారు అన్నట్టు, రేవంత్ రెడ్డి గారు అన్నట్టు 34 వరకు సీఎం రేవంతే, నో డౌట్. దాంట్లో బీసీలకు మేము కట్టుబడి ఉన్నాం, మహిళలకు కట్టుబడి ఉన్నాం. తెలంగాణని ఇంకో 10 సంవత్సరాలు, ఇంకా 8 సంవత్సరాలు ఏలేదు కాంగ్రెస్ పార్టీ.